హాయ్ ఫ్రెండ్స్, మా విలేజ్లో యువతంతా కలిసికట్టుగా ఒకే మాట మీద ఒకే విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. నవరాత్రులు అనగా 9 రాత్రులు ఉంచి వినాయక నిమజ్జనం అయితే చేశాము. వినాయక నిమజ్జనం రోజు పెద్ద ఎత్తునైతే మహా అన్న సంతర్పణ కార్యక్రమం అయితే చేయడం జరిగినది. యువత అంతా చేస్తుంటే మరి పెద్దలు చూస్తూ ఉంటారా? సో వాళ్ళు కూడా వచ్చి తలొక చేయ వేసి మాకంటూ హెల్ప్ చేయడం జరిగింది. చూడండి, ఎర్లీ మార్నింగ్ వంటకు సంబంధించిన సామాన్లను తీసుకొని వచ్చి యువతంతా కలిసికట్టుగా ఎలా చేయడం జరుగుతుందో చూడండి. వర్షం వస్తుందేమో అనే భయంతో ముందుగానే రెయిన్ టెంట్ అయితే తీసుకొని వచ్చాము. సో తీసుకొని వచ్చి దాన్ని అయితే కొంతమంది యువకులు పెట్టడం జరుగుతుంది. మరి కొంతమంది వంట కార్యక్రమంలో సహాయం చేయడం జరుగుతుంది. ఫైనల్గా అయితే ఈ యొక్క టెంట్ను ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం సమయం అయితే అయిపోయింది. వర్షం వస్తుంది అనేమో భయంతో ముందుగానే స్టార్ట్ అయితే చేసేసాం. మాది మెయిన్ రోడ్ అవడం వల్ల సో రోడ్డు మీద పోయే వెహికల్స్ అన్నీ ఆపి మరి వాళ్ళకి భోజనం అయితే పెట్టడం జరిగింది. మాకు 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే మా యొక్క అన్నసంతరణ కార్యక్రమానికి ఇచ్చేశారు. సో వాళ్ళు భోజనం చేసి స్వామివారికి కొంత మేరకు కూడా ధన రూపంలో సహాయం అందించడం జరిగినది. రోడ్డు మీద పోయే వందలాది మంది భక్తులు కూడా స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరించి వారికి తోచిన సహాయం అయితే వాళ్ళు కూడా చేశారు. ఈలోగా వర్షం అయితే వచ్చేసింది. ఈ యొక్క వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులైతే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. 1 గంట సేపు మాత్రం వర్షం అయితే కురిసింది. తర్వాత మెల్లగా తగ్గిపోతే మళ్ళీ భక్తులు వచ్చి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే స్వీకరించారు. చూడండి, వీళ్ళే మా ఊరి యువత. అంటారు కదా, యువత తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు అని. సో ఈ యొక్క మహా అన్నసంతరణ కార్యక్రమానికి చాలా అమౌంట్ అయితే ఖర్చు అయింది. ఆ యొక్క అమౌంట్ని యువత మొత్తం సమకూర్చుకున్నారు. ఇదే కాకుండా మా గ్రామంలో ఏ కార్యక్రమం అయినా సరే యువతే ఫస్ట్ ముందుకొచ్చి ప్రారంభించి దాన్ని ముగిస్తారు. మా గ్రామంలో నోకాల తల్లి గుడి కూడా ఉంది. అది అతి త్వరలోనే ప్రారంభించి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేయాలని అనుకుంటున్నారు. సో అది కూడా త్వరలో నెరవేరుతుందని నేను కూడా అనుకుంటున్నాను. ఫైనల్గా సాయంత్రం అయితే అయిపోయింది. దేవుడి ఊరేగింపు కార్యక్రమం అయితే ప్రారంభించాము. సో ఈ చిన్నపిల్లడు చూడండి, చాలా చురుకైన వాడు, చాలా తెలివైన వాడు కూడా చిన్నప్పుడే. వీళ్ళైతే ప్రసాదం తీసుకొని తినేస్తున్నారు. చూడండి, చిన్నవాళ్ళు ఎలా డ్యాన్స్ వేస్తున్నారో వినాయకుడు వాహనం ముందు. మేమైతే ప్రోగ్రామ్ ఏమీ పెట్టము, ఇలా డీజే పాటలతో ఊరు మొత్తం కుర్రవాళ్ళు ఆడవాళ్ళు మేమే నాట్యం చేస్తాము, డ్యాన్స్ వేస్తాము. సో రెయిన్ డ్యాన్స్ కూడా పెట్టాము. రెయిన్ డ్యాన్స్ వీడియో తీయడానికి అవ్వలేదు, సో అందుకని అది తీయలేకపోయాను. వీళ్ళు మా ఊరు స్టూడెంట్స్ అన్నమాట. చాలా చురుగ్గా భయపడకుండా సిగ్గుపడకుండా వచ్చైతే డ్యాన్స్ అయితే వేశారు. ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఊరు మొత్తం కలిసికట్టుగా అయితే మేము ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని అయితే ముగించాము. మాకు పోలీసు వారు కూడా సపోర్ట్ చేశారు. ఎటువంటి గొడవలు అవ్వకుండా వారు కూడా మాకు సపోర్ట్ చేసి వినాయక నిమజ్జనం వరకు మాతోనే ఉన్నారు. ఈ పిల్లలు వేసే డ్యాన్స్ ఏ పాట తెలిస్తే మీరు కామెంట్ చేయండి. చాలా చక్కగా డ్యాన్స్ అయితే చేశారు. సో చివరిగా ఊరి గ్రామంలో వినాయక భజన బృందం గ్రూపు కూడా డ్యాన్స్ అయితే చేశారు. సో ఫైనల్గా 12 అయిపోయింది టైం కూడా. మాకు దగ్గరలో ఉన్న చెరువులోకి అయితే తీసుకెళ్ళి స్వామివారిని నిమజ్జనం చేసేసాం. సో అప్పటి వరకు కూడా పోలీసు వారు ఎటువంటి గొడవ కూడా అవ్వకుండా మాతోనే ఉన్నారు.
వారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ అయితే చెప్పాము. చివరిగా నిమజ్జనం అయిపోయింది.